మేము ఇవ్వకుండా ఇచ్చేసాము. మాకు సంసారంలో ఇది లేదు. ఎంత సంపాదించినా ఇది ఉంది. అన్ని కష్టాలన్నీ ఎక్కువ వస్తున్నాయి మాకు. అందుకే క్షమించమని చెప్పి ఏడుకునేదానికి వచ్చినాను. ఎన్ని సంవత్సరాలు వస్తున్నారు మీరు? నేను ఈ సంవత్సరమే వచ్చింది. అంతకుముందు మా అమ్మ ఇస్తాను అది. ఇప్పుడు మేము ఇస్తామని వచ్చినాము. మీకు ఊహ వచ్చి మీ అమ్మ ఎన్ని రోజులు ఇచ్చి ఉంటుంది? అప్పుడు మా పిల్లప్పుడు ఇస్తాను అది. మేము సుమారుగా 10 సంవత్సరాల పిల్లలప్పుడు ఇస్తాను అది. వాళ్ళు చనిపోయినారు. మా అన్న ఇస్తాడు ముందు, ఆయన చనిపోయినాడు. చిన్న పిల్లకాయలకు మా చిన్న తమ్ముడికి ఇస్తారు, లేకుంటే పెద్దోళ్ళన ఇవ్వాలా అని చెప్పినారు. నేను 3వని నేను, అందుకే వచ్చినాను. ఇప్పుడు కష్టాలని చెప్పుకొని స్వామికి పోతాను. శ్రీకాంతాయ కళ్యాణదేర్తినాం శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో ఈ ఉగాదిని అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతున్నది. అందులో భాగంగా మనకు ప్రతి సంవత్సరం ఉగాది పర్వదినమున ఇక్కడ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కులమతాదులకు అతీతంగా ముస్లింలు మరియు హిందువులు ఈ ఉగాదిని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. ఇది కొన్ని శతాబ్దాలుగా జరుగుతూ ఉన్నది. మనము వెంకటేశ్వర స్వామిని వారు బావగా భావించి బీబీ నాంచారమ్మ వారి ఇంటి ఆడపడుచు కనుక మన వెంకటేశ్వర స్వామిని బావగా భావించి మనం ఏ విధంగా ఆడపడుచుకు చీరాసార ఇస్తామో అదేవిధంగా ఉగాది పర్వదినమున మొదటి రోజైన ఈరోజు స్వామివారికి బియ్యము బ్యాళ్ళు అట్లా బత్తెమిచ్చి స్వామివారిని దర్శించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించడం ఆనవాయితీ. కావున భక్తాదులందరూ స్వామివారిని దర్శించి స్వామివారి కృపాకటాక్షల పాత్రలు వారిని కోరుచున్నాం. ఉగాదికి ముస్లిమ్స్ ఎందుకు వస్తారు స్వామి? మనకు ఇది కొన్ని దశాబ్దాలుగా జరుగుతూ ఉన్నది. మేలుకోట అని మైసూరు దగ్గర ఒక గ్రామం ఉన్నది. అక్కడ ముస్లిం రాజు దండయాత్రలో అక్కడ ఉండే నగలు అన్నీ తీసుకొని వెళ్తూ ఆ దేవస్థానంలో ఉన్న చెలువనారాయణ స్వామి అనే చెలువనారాయణ స్వామి వారిని కూడా తీసుకొని వెళ్తారు. ఆ రాజువారి కూతురే బీబీ నాంచారం. ఆమె ఆ విగ్రహంతో రోజు చాలా ముచ్చటపడి ఆమె దగ్గరే ఉంచుకొని ఆమెతో ఆ విగ్రహంతోనే ఆటలాడుకొంచు ఆ విగ్రహాన్ని పట్టుకొని అట్లా ఎల్లప్పుడూ ఆమె దగ్గరే పెట్టుకొని ఉండేది. అదేవిధంగా ఆ రామానుజాచార్యులు దేశ పర్యటన చేస్తూ ఆ గ్రామానికి పోయి ఇక్కడ దేవస్థానం ఉన్నది, ఇక్కడ ఉత్సవాలు కూడా ఉంటారు, ఎక్కడో ఉంది అనేసి విచారించగా ఆ రాజు దగ్గర ఉంది అని తెలుసుకొని ఆయన దగ్గరికి వెళ్ళి, స్వామి ఇట్లా దేవస్థానం ఉంది, అక్కడ విగ్రహం ఏమన్నా మీ దగ్గర ఉందేమో అని అంటే ఆయన భాండాగారానికి పంపించి మీ విగ్రహం ఏదన్నా ఉంటే తీసుకొని వెళ్ళండి అంటారు. అప్పుడు ఆ విగ్రహాన్ని చూసి ఇది మాదే అని చెలువనారాయణ ఇలిబా అంటారనమాట. ఆ విగ్రహం ఆయన దగ్గరికి వస్తుంది. అట్లా ఆయన తీసుకొని వెళ్ళాలంటే ఆ బీబీ నాంచారం వారు వదలకుండా ఉండేది. ఆయన రోజు రావడము, రామానుజాచార్యులు ఆ విగ్రహం తీసుకొని వెళ్ళాలని చూడము ఆమె ఇవ్వకుండా ఉంటుంది. ఒకరోజు ఆమె నిద్రించినప్పుడు రాజు ఈ విగ్రహాన్ని తీసుకుని వెళ్ళండి అని ఇచ్చేస్తారు. ఆ విగ్రహం తీసుకొని రామానుజాచార్యులు వారు అక్కడ ప్రతిష్ఠ చేస్తారు. ఆమె ఆ విగ్రహం వెళ్ళినందువలన ఆ విగ్రహం లేది చూసి ఆమె చాలా బాధపడుతూ వెతకడానికి వెళ్తుంది. అప్పుడు ఆ విగ్రహం అక్కడ కనపడితే దేవస్థానంలో ఆమె స్వామివారిలో లీనమైపోతుంది. కాబట్టి మనం హిందూ సాంప్రదాయం ప్రకారం ఒక మగవాళ్ళలో ఆడామె లీనమైతే భర్తగా భావిస్తాం. కాబట్టి అదేవిధంగా ముస్లింలు కూడా మన ఇంటి ఆడపడుచు వెంకటేశ్వర స్వామిలో లీనమైనందువలన మనకు ఆయన బావగా వరస అవుతారు.
అని మన కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ స్వామివారిని సేవించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించడం మానవాయితీగా వస్తున్నది.